శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. ఈరోజు కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పుకుంటున్నప్పుడు మా కొత్త టాపిక్ ఇవాళ అంటే గ్రహాల యొక్క వేగం ఏమిటి, ఇవి కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకుంటున్నాను, చెప్దాను మీ అందరికీను. నా అనుభవం కొన్ని చెప్దామని కొంచెం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత ముందర దాకా అంటే ఇప్పుడు సుమారు 22 ఎపిసోడ్స్ దాకా నేను చేసామంటే బేసిక్స్ అన్నీ కూడా చెప్పుకొచ్చాం మామూలుగా. అయితే దాంట్లో ఇప్పుడు ప్రతి రాశికి 30 డిగ్రీల చొప్పున అలా 12 రాశుల 360 డిగ్రీలకి కూడా మొత్తం అంతా సబ్లాడ్ లెవెల్ దాకా డిస్కస్ చేసాం మొత్తం అంతా డీటెయిల్గా ప్రతి దాంట్లో. అంటే ఏ రాశిలో 30 డిగ్రీలకి సైన్ ఏమిటి, స్టార్ ఏమిటి, సబ్ ఏమిటి, అంటే ఏమిటి రాశి, నక్షత్రాధిపతి, సబధిపతి ఈ 3 కూడా చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఇవన్నీ కూడా అది పెర్మనెంట్గా అలాగే ఫిక్స్డ్గా ఉండిపోతాయి చెప్పింది. ఎందుకంటే ఏదైతే ఉన్నాయో ఈ 360 డిగ్రీల్లోనూ 27 నక్షత్రాలు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయింది అంతమంది చెప్పుకున్నాం నేను. అలాగా ఆ సబ్లాడ్ వరకు ఉండిపోతున్నాం దాంట్లో, ఇంకేం మార్పు ఉండదు దాంట్లో. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ వరుసగా మనం ఇప్పుడు కొంచెం ముందర కడుతున్నాం కృష్ణమూర్తి పద్ధతిలో. ఇప్పుడు ఏంటి ముందర జనాలు అందరికీ తెలుసుకోగలగాలి ముందర ఫస్ట్ బేసిక్స్. నా ఉద్దేశంలో అసలు వేగం అంటే ఏంటి, స్పీడ్ ఏమిటి ఉంటుంది, అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది ఏమిటి జాతకాల దాంట్లో చూసుకుంటే అంటే నేను తర్వాత చెప్పినా కానీ ఇప్పుడు ముందర ఏమిటంటే ఫస్ట్ అన్నిటికంటే కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయేది ఒక లగ్నం అంటాం. లగ్నం అంటే ఏమిటి, తూర్పు ఉదయిస్తున్న రాశి అంటారు అన్నమాట. దానికి పర్టికులర్ స్పెసిఫిక్గా ఏమి ఉండదు, అది ఎక్కడైనా రావచ్చు ఏ టైంలో అనమాట. అది ఆ టైంను బట్టి పుట్టిన టైంను బట్టి ఏ రాశిగా వచ్చిందో చూసుకుంటూ లగ్నాంతకాలని పంచాంగంలో కూడా రాస్తారు. అంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ లగ్నం అలా ఉంటుందన్నమాట. అది ఈ లగ్న అంటే అది అందులో ఆ టైంలో ఆ లగ్నంలో మనిషి పుట్టినట్లు లెక్క వస్తుంది అనమాట. అక్కడి నుంచి కౌంట్ చేస్తాం అంటే అక్కడి నుంచే 1 అవుతుంది. నెంబర్ 1, నెంబర్ 2, 3, 4 ఆ హౌసెస్ అని కూడా 12 హౌసెస్ అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అలా పక్క నుంచి అలా కౌంట్ అవుతూ పెడుతుంది ఏ రాశి నుంచి అయితే. అయితే ఇది లగ్న రాశి. ఇప్పుడు లగ్న రాశిలో ఉండేటువంటి లగ్నం అన్నిటికంటే చాలా ఫాస్ట్, చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది. ఈ 360 డిగ్రీలు కూడా ఒక్క రోజులో అంటే మనకి సరిగ్గా 4 నిమిషాలకి సరిగ్గా 1 డిగ్రీ మారుతుందన్నమాట. దాని అర్థం చెప్పాలంటే 2 గంటలు సుమారు ఒక రాశిలో 2 గంటలు తిరిగేస్తుంది. అంటే 12 2 24 12 రాశుల్లోకి 2 గంటల చొప్పున యావరేజ్లో చూసుకున్నట్లయితే 24 అవర్స్లో 12 సైన్స్ కవర్ అయిపోతాయి. అందుకోసమని పుట్టిన వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు పుట్టిన వ్యక్తికి ఒకటి 8 గంటలు అయితే అవుతుంది, 2 గంటలు సుమారుగా ఉంది. కాబట్టి ఇప్పుడు 6 గంటల వాడికి మేష రాశి అయితే 2 వాడికి 8 గంటల వాడికి వృషభ రాశిలో వచ్చేస్తాడు లగ్నం. అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మీకు నేను. అంటే కరెక్ట్గా వర్కౌట్ చేస్తుంటే తెలిసిపోతున్నమాట. అంటే ఆ 2 అవర్స్ దాటిపోతే లగ్నం మారిపోతుంది. అలాగే అందుకోసమే 1 డిగ్రీ మారిపోతే మళ్ళీ కూడా దాంట్లో సబ్లాడ్స్ మారిపోతాయి, కస్ప సబ్లాడ్స్. ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగపడుతుంది స్పీడ్. అందుకోసం మనం ఏంటంటే 9 గ్రహాలు పక్కన పెట్టినా లగ్నం మాత్రం చాలా ఫాస్ట్గా పెడుతుంది. 360 డిగ్రీల చుట్టూ రావడానికి లగ్నానికి ప్రతిరోజు ఇదే సైకిల్. అంచేత ఏమిటంటే ప్రతిరోజు 24 గంటల టైంలో 12 రాశుల చుట్టబడుతుంది. కాబట్టి 2 గంటలు ఒక్కొక్క రాశిలో లగ్నం నడుస్తూ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గ్రహాలు వద్దాం. గ్రహాలకు వస్తే అన్నిటికంటే ముందర ఫస్ట్ ఏమిటంటే ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు ఇది చూస్తున్నాం. ఫస్ట్ చంద్రుడికి రోజుకి 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే నడుస్తుంది. అంటే అలా నడుస్తుంది. అంటే ఏంటంటే మొత్తం చెప్పాలంటే 27 నక్షత్రాలు ఏ రకంగా అయితే వెళ్తున్నాయో అంటే సుమారుగా ఇక్కడ 2.5 days అలా లెక్క కట్టుకుంటాం మనం. ఎందుకంటే ఒక్కొక్క సైన్ దాటిపోవడానికి మనకి అంటే 12 2 24 అయింది, 12 అర్ధలు 6 30 రోజులు అదనమాట.
ఇలా మొత్తం చుట్టూ మొత్తం అంటే ఏంటి ఈ 12 రాసులు చుట్టడానికి చంద్రుడు అనమాట. అంటే మొత్తం లగ్నం చెప్పేస్తున్నాం, ఇప్పుడు చంద్రుడు అనమాట. చంద్రుడు మొత్తం ఈ 12 రాసులు చుట్టడానికి నెలలాడ పడుతుంది. 12 రాసులు ఎందుకంటే మరి 2 అంటే సుమారుగా ఒక్కొక్క రాశిలో 2 రోజుల నుంచి 2.5 రోజులు 3 రోజుల లోపల ఉంటారు. 2.5 రోజులు అనమాట. అది తర్వాత దాటిపోతాడు అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మళ్ళీ చెప్తాను. నా అనుభవంలో ఒక చెప్తాను మీకు తర్వాత. చాలా చాలా ఉపయోగం. చంద్రుడి యొక్క గమనం అది అనమాట, వేగం అది. వీళ్ళు ఏమిటి, అతను ఎప్పుడు చంద్రుడు వెనక్కి తిరిగి రాడు, ముందు డైరెక్ట్ ప్లానెట్ ఇది. ఫాస్ట్గా విడిపోతుంది. ఏదైనా పని అవ్వాలంటే దాన్ని బట్టి చూసుకునే దానికి చంద్రగ్రహం ఉన్నట్టు చాలా ఫాస్ట్గా కాబట్టి ఆగడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. అది ఎందుకంటే నెక్స్ట్ తిరిగేయాలి కాబట్టి. నెక్స్ట్ ఎవరు, బుధుడు. రోజుకి 1 డిగ్రీ 15 నిమిషాల నుంచి 1 డిగ్రీ 23 నిమిషాల దాకా ఉంటాడనమాట. వరకు మధ్యస్థంగా అంటే రోజు నడుస్తూ ఉంటాడనమాట. అంటే 30 days అబోవ్ ఉంటాడు ఇతను బుధుడు. అంటే చంద్రుడు, బుధుడు. తర్వాత శుక్రుడు 1 డిగ్రీ నుంచి 1 డిగ్రీ 12 దాకా ఉంటాడు శుక్రుడు మధ్యస్థంగా. సూర్యుడు 59 నిమిషాల వద్ద మధ్యస్థం. అంటే ఒక డిగ్రీ అది అంటే వెళ్ళడం అనమాట రోజుకు 1 డిగ్రీ చొప్పున. అంటే ఏమిటి, మనం లెక్క చూసుకున్నట్టయితే అలా పెడుతూ ఉంటాడు అనమాట, మెల్లగా పెడుతుంది అనమాట. రోజుకు 1 డిగ్రీ సూర్యనారాయణమూర్తి. అంగారకుడు రోజుకు 31-32 అడుగులు వేగంతో నెమ్మదిగా కదులుతుంది. అలాగే బృహస్పతి రోజుకు 5 నిమిషాల వేగంతో నెమ్మదిగా పెడతాడు బృహస్పతి, గురుడు అనమాట. శని చాలా నెమ్మదిగా పెడతాడు, రోజుకు 2 డిగ్రీలు 2 నిమిషాలు 2 డిగ్రీలు నిమిషాలు అది. అలాగా తర్వాత ఏంటి, శని తర్వాత రాహుకేతువులు మెల్లగా పెడతారు, 3.3 నిమిషాలు మెల్లగా. అంటే అన్నిటికంటే తక్కువగా వెళ్ళి నెమ్మదిగా వెళ్ళేది శని మహాదశ. అంటే శని నడకే చాలా మందగమనుడు అనమాట. అతను మందగ్రహం అంటారు దాన్ని, అందుకోసమే. అది మనకు అంగారకుడు కూడా ఫాస్ట్గా పెడతాడు. ఇప్పుడు దీంట్లో అందనమాట ఇవి దాన్ని ఏమంటామంటే ఈ విధంగా ప్రతిదీ పెడుతుందన్నమాట. సరిగ్గా ఇలా మనం చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ దీంట్లో చెప్పుకున్నాము ముందర. అన్నిట్లో ఇప్పుడు రాహువు కేతు అంటే ఏమిటంటే ఇవి ఛాయాగ్రహాలు అంటారు. అందుకోసమే అది రివర్స్ అంటే రెట్రోగ్రేడ్లో పెడుతుంది అనమాట. మనం ఇవన్నీ కూడా ఇలా కుడి చేతి నుంచి అన్ని గ్రహాలు పెడితే ఇవి ఎడం చేతి నుంచి వస్తాయి. దీని గమనం కూడా అంటే మనం అనుకోవాలి, డైరెక్ట్గా అనుకోవాలి. ఎందుకంటే హారోలీ చార్ట్లో వస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో అదే అనిపిస్తుంది. దాన్ని డైరెక్ట్గా అనుకోవాలి తప్ప ఇండైరెక్ట్ అనుకోకూడదు. వాళ్ళు చెప్తారు మామూలుగా. డైరెక్షన్ మోడ్లో మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ మోడ్లో నడుస్తుంది, కానీ ఇది మాత్రం చాలా స్లోగా పెడతాయి ప్లానెట్స్ ఈ 2 కూడా, రాహు కేతు. మిగిలిన 7 గ్రహాలు సవ్యరాశిలో సవ్యంగా తిరుగుతుంటే అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి అని చెప్పడం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ప్రారంభిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తాయి ఇవి. కానీ మళ్ళీ రాహుకేతు ఎవరికన్నా వాళ్ళ ఆపోజిట్. అంటే వీడు లెఫ్ట్ కేసి పెడితే వీడు రైట్కి వస్తారు, అలా పెడుతూ ఉంటాయి అనమాట. అవి కలవడం ఎప్పుడు ఉండదు వాళ్ళది. అది రైల్వే ప్లాట్ఫామ్ లాగా. అంటే వాడిలాగే పెడతాడు, వీడిలాగే పెడతాడు. కాదంటే ఇటు మాత్రం ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్ని చోట పెడుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో పెడుతుంది. ఇలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఏమవుతాయి, నేను ఇంకో దాంట్లో బాగా క్లియర్గా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు లగ్న రాశి ఉందనుకుందాం. మనం మేషరాశి 30 డిగ్రీలు అనుకున్నాం. ఫస్ట్లో మేషరాశి 30 డిగ్రీలకి ఏంటంటే ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క సైను స్టారు సబ్బు అలా పెట్టుకున్నాం మనం. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ తర్వాత మళ్ళీ వేరే ఇంకోలా చెప్తుందనే విషయమే. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేతు అంటే రాశి మార్సు కేతు అనుకున్నాము. అదే 0 డిగ్రీ టు 40 డిగ్రీస్ దాకా 40 మినిట్స్ దాకా ఉంటుంది. అంటే 0 మినిట్స్ నుంచి అక్కడ దాకా మాత్రం 47 46 ఉంది. అక్కడ దాకా మాత్రం కేతు ఉంటాడు, కేతు స్టార్లో ఉంటాడు. కేతు స్టార్ 0 అనుకుందాం. అలా అయితే ఆ మేషరాశిలో ఎరీస్లో 0 డిగ్రీస్ దగ్గర నుంచి 1 డిగ్రీ లోపల, అంటే 0 డిగ్రీ నుంచి 40 మినిట్స్ లోపల కనుక అదే పెట్టుకున్నట్టయితే స్టార్గా మనం పెట్టుకున్నట్టే ఆ ఏరియాలో ఎవరు వచ్చినా, అంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సైన్లో ఏమవుతాడు, మార్స్ అవుతాడు, స్టార్లో కేతు, మళ్ళీ సబ్లాడు కేతు. అంటే సన్ ఎటు అవుతున్నాడు, మార్స్ కేతు అయ్యాడు.
ఇప్పుడు అదే డిగ్రీ ఆ పాయింట్కి చంద్రుడు వస్తే సేమ్ అదే ఉంటుంది. అంటే మార్స్ కేతు అలాగే తర్వాత సన్ మార్స్ అయింది, మార్స్ కూడా అదే డిగ్రీలోకి వస్తే అక్కడ అంటే అలాగే రాహువు కేతువు శాటర్న్ ఎవ్వరు వచ్చినా కానీ కూడా ఎప్పుడైతే ఎరీస్ అంటే మేషరాశిలో 0 నిమిషాల నుంచి 46 నిమిషాల వరకు కూడా ఉన్నటువంటి ఏరియాలో కనుక సంచారం చేస్తుంటే వచ్చినట్లయితే అది కేవలం మార్స్ అంటే కుజక్షేత్రంలో అంటే కుజరాశిలో, కుజుడు రాశ్యాధిపతి కుజరాశిలో నా అశ్విని నక్షత్రం అంటే కేతు నక్షత్రంలో తర్వాత ఆ కేతు సబ్లార్డర్లో నడుస్తూ ఉంటుంది. అంటే అక్కడ అదవుతుంది అనమాట. అది అతని నిర్దిష్టమైన ప్రదేశం అనమాట. ఇలాగంటే ఇలా 9 ప్లానెట్స్ కూడా ఏమీ ఎక్సెప్షన్ ఉండదు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పుడైతే అంటే అన్నీ ఒకసారి కాదు, ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ పాయింట్కి వచ్చినా అదే సబ్బు, అదే స్టారు, అదే సైన్ లార్డ్. అది సైన్ స్టార్ సబ్ అదే అవుతుంది, మార్పు రాదు. ఎన్ని గ్రహాలైనా అక్కడ ఉండొచ్చు. ఒకవేళ అదే రాసే టైంలో ఒకే రోజున 2-3 గ్రహాలు అక్కడ ఉన్నాయండి అంటే అన్నీ కూడా అంతే. అంటే మార్స్ సైను, కేతు స్టారు, కేతు సబ్బు. అలాగే దాని తర్వాత అంటే తర్వాత రావచ్చు కొన్ని గ్రహాల తర్వాత. ఆ పాయింట్ ఎప్పుడైతే టచ్ అవుతుందో, ఎప్పుడైతే అక్కడికి వస్తున్నాయో ఆ స్టారు ఆ సబ్బు అంటే ఆ సైన్లో అది నిర్దిష్టంగా ఉంది. ఇది వేగంగా అంటే చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఆ కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నా మీకు. అది ప్రతి ప్లానెట్కి కూడా ఎక్కడైనా సరే రాని ఈ సైన్లో ఇక్కడికి వస్తే అలాగే ప్రతి సైన్ కూడా. కానీ మొట్టమొదటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ తీసుకున్నది ఎరీస్లో తీసుకున్నాను. ఎరీస్లో సైను స్టారు సబ్బు కూడా అదే తీసుకున్నాను. మార్సు కేతు అది తీసుకున్నాం దాంట్లో అనమాట. ఆ ఏరియాలో ఎప్పుడైతే వచ్చాయో ప్లానెట్స్, ఎన్ని ప్లానెట్స్ వచ్చినా అక్కడికి వచ్చినప్పుడు ఆ ఏరియాకి వస్తే అదేంటి అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వీధిలో 12 ఇళ్ళు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరు వచ్చినంటే నా పేరున వెంకటేశ్వర ఇల్లు ఉందంటే ఫలానా నా చోట ఉందని చెప్పంటే ఎవడక్కడ దాకా వచ్చినా సరే దాంట్లో వచ్చిన వెంటనే నా ఇల్లు అనుకుంటాం అన్నమాట. ఆ విధంగా అలాగా అంటే ఈ ఏరియా ఇది మాత్రం కేతుది అదనమాట. ఆ కేతు స్టారు కేతు సబ్బు ఇది దీనికి ఇలాగా అంటే ఒక్కొక్క రాసిన దానికి ఇలా చేసుకున్నప్పుడు దాంట్లో ఆ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి ఉంటాయి సుమా. ఇది దాంట్లో ప్రతి గ్రహానికి మనకు సంబంధించినంత వరకు ఆ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు జాతకాలు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడితో ఏం చేస్తానంటే ఇది కొంచెం దానికి ఆపేస్తుంది అంటే ఇక్కడితో ఇక్కడ విరామం ఇద్దాం. తర్వాత దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు దాంట్లో డిగ్రీస్. స్వస్తి.